కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితపై అత్యాచారం హత్యకు సంబంధించిన అందరూ పోరాడాలని, అయితే ఈ పోరాటం కోసం కాదని వ్యవస్థలో మార్పు కోసం ఈ పోరాటం అని జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రాగ్రామ్ అన్నారు. ఈ రోజు జగ్గంపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బాలికల వసతి గృహంలో జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం మరియు క్యాండిల్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గున్నబత్తుల అనుష అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించి అతిథులు నిర్వాహకులు డాక్టర్ మౌమిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మణికర్ణిక యువజన సంఘం మహిళల ఆత్మరక్షణకు పనిచేస్తుందని, ఈ హాస్టల్లో త్వరలో కరాటేల బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మహిళల మీద అగత్యాయులు ఆగలేదని, ఇది చాలా దురదృష్టకరం అన్నారు. నెక్స్ట్ అలాగే ఇలాగ చాలా మంది చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు జరిగిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక శిక్ష పట్ల చేస్తే తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు సార్. అవన్నీ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాంటప్పుడు మనం రక్షించుకోవడం కోసం మనం పోరాడుకోలేమా? ఇప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా ఫైట్ చేసిందంట. పోస్ట్ మార్టం రిపోర్ట్స్తో తెలుస్తుంది. ఎంత ఫైట్ చేసి ఎంత నలిగిపోతే తన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. తన సిచ్యువేషన్ని, తన పరిస్థితిని. అది వింటున్న ప్రతిసారి, చదువుతున్న ప్రతిసారి నా కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉన్నాయి తెలిసినప్పటి నుంచి. ఏదో ఒకటి చేయాలి అంటే మన చేతుల్లో చట్టాలు లేవు. మనం చేయగలిగింది ఇది. మన వాయిస్ని సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా సొసైటీకి తెలియపరచడం. దాంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని చూడడం. కాకపోతే ఒక్కటి ఏంటంటే, వేరే కంట్రీస్లో వెంటనే ఫాస్ట్ డిసిజన్స్ ఉంటుంది. మన భారతదేశంలో ఎందుకు ఉండదు తెలుసా? ఒకే ఒక్క వ్యవస్థని పాటిస్తారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. పొరపాటున ఎక్కడ ఒక్క నిర్దోషి ప్రాణం మనం తీసేస్తామో అనే మైండ్ సెట్ తోటి మన న్యాయ వ్యవస్థ అలానే ఉండిపోయింది అని నేను అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి అదే. అందువల్లే ఈ చట్టాలు అనేది అమలవడం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా వెనకాల ఎంతమంది ఉన్నారో గుర్తించి ఎంక్వైరీ చేసి ఫాస్ట్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ అతను కనుక ఉరిశిక్ష అయిపోయినట్టయితే ఇలాంటివి అవుతాయని నేను అనుకోవట్లేదు. ముందు ఇంకా చాలా జరుగుతాయి. కాబట్టి డాక్టర్కే సేఫ్టీ లేదు. మనం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాం. మనకే సేఫ్టీ లేకపోతే, హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉండట్లే. ఇంటి దగ్గర కూడా సేఫ్టీ ఉంటుందా? మనకి ఉన్నట్లు అమ్మ నాన్న లేనప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారో తెలియదు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, మీరందరూ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి. ఈరోజు ఆ అమ్మాయి అయింది, రేపు ఎవరైనా అవ్వచ్చు. ఏమో మన స్నేహితురాలకి ప్రాబ్లం రావచ్చు, మనం మెంటల్లీ కూడా తను సఫర్ అవ్వచ్చు. మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి మన స్నేహితురాలకి. మెంటల్గా ఎలా ఆలోచించడానికి ఏమైనా కష్టం వచ్చిందనుకో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ఎక్కువ కష్టపడిపోయాం మనం కాదు కదా. భర్తను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది, రాజ్యాన్ని అన్నీ కోల్పోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి మిగతా మంది స్త్రీలందరికీ పోరాటాలు నేర్పించి, ఆయుధాలు పట్టడం నేర్పించి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళింది. అవునా? ఎవరైతే ఇలాంటి హత్యలు చేసి, మానభంగాలు చేసి మహిళల్ని చంపేస్తున్నారో వాటిని అడ్డు పెట్టుకుని బయటపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్ని బేస్ చేసుకుని. ఇది కూడా సోకాల్డ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఎవరైతే మేము మానవతావాదులు అని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చేసినటువంటి మనిషిని మరి కఠినంగా శిక్షించడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నాం? మరి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తుల్ని, ఆవిడని కావాలని చంపేసినటువంటి వ్యక్తుల్ని మరి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళని ఏమీ చేయకుండా అలా విడిచిపెట్టడం కూడా చాలా తప్పు. అయితే మనం కూడా ఈరోజు ఎవరైనా ఒక సంఘటన జరిగితే ఒక క్యాండిల్ వెలిగించడం, ఒక 4-5 రోజులు దాని గురించి మనం మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని వదిలేయడం, ఈ విధమైనటువంటి విధానం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి మీరందరూ చదువుకుంటున్నటువంటి పిల్లలు, రేపు భవిష్యత్తులో నాకు తెలిసి మీరు ఉన్నతమైనటువంటి స్థితులు